శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. బంజారా హిల్స్ లో పెద్దమ్మ తల్లి టెంపుల్ ఇష్యూ, ఈ రామరాజ్య స్థాపన అనేది ఎటువంటి విషయాలకి ఉపయోగపడుతుంది? మరి అటువంటి టైంలో లేదా మీరు స్థాపించింది? అంటే అంటే మీకు ఒక మాట తల్లి, ఏది ధర్మం ఏదైనా అది నిలబడాలి. మీకు అర్థమైందమ్మా? ఏదైతే ఒప్పు ఉందో ఒప్పు నిలబడాలి, తప్పు శిక్షించబడాలి కులమతాలకు అతీతంగా అని మనం కోరుకుంటున్నాము. ఓకే, ఈ పని కోసం మనకు సర్వెంట్స్ ఉన్నారు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం మనకు సర్వెంట్స్ ఉన్నారమ్మా. పోలీసుల పేరుతో, న్యాయమూర్తుల పేరుతో మనకు, అంటే నా మాట కాదు, సర్వెంట్స్ అని సెక్షన్ 21 ఐపీసీ చట్టం, కొత్త చట్టం కూడా సెక్షన్ 2 చెప్తున్నాయమ్మా. నా మాట తీసుకోవద్దు మీరు. కే వీరాస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో న్యాయమూర్తులకైనా ఎవరికైనా ఈ 197 సిఆర్పిసి కానీ, ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 కానీ, జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ, క్రిమినల్ కేసులో రక్షణ కవచాలు కాదు, దే ఆర్ పబ్లిక్ సర్వెంట్స్ అని సుప్రీంకోర్టు చెప్పింది ఒక ప్రధాన న్యాయమూర్తి మీద వచ్చిన అభియోగం మీద. సో అట్లా వాళ్ళందరూ సర్వెంట్స్ అని చెప్పేసి వాళ్ళే ఒప్పుకున్న మాట, నా మాట కాదు ఇది. సో అప్పుడు మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలో దానికి పరిష్కారం లేదా? మనం ఏర్పాటు చేసిన ఈ ఐపీసీలో కానీ, లేకపోతే భారతీయ న్యాయ సంహితలో కానీ, ఈ సిఆర్పిసిలో కానీ, బిఎన్ఎస్ఎస్లో కానీ మీరు చెప్పే సమస్యకు పరిష్కారాలు లేవా? అప్పుడు మనకు ఆ సర్వెంట్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు మీకు అర్థమైందా? ఉదాహరణకి ఇందాక చెప్పుకున్నాం మనం, ఎవరైతే న్యాయస్థానాల్లో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తాము అని న్యాయమూర్తులుగా బాధ్యత తీసుకుని ఆ పని చేయటం మానేసిన న్యాయమూర్తుల మీద మన రాష్ట్ర ప్రభుత్వం, మన కేంద్ర ప్రభుత్వాలు ఈ సెక్షన్ 197 సిఆర్పిసి కానీ, కొత్త చట్టం 218 బిఎన్ఎస్ఎస్లు కానీ ప్రయోగించి వాళ్ళని తొలగించి జైలుకి పంపించడం మొదలు పెడితే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి మూలంగా ముందు మనం ఒక వ్యవస్థీకృతమయ్యి సైనిక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని, ఎక్కడ ఈ పనులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ న్యాయమూర్తుల మీద ఈ చట్టాలు ప్రయోగించట్లేదో వాళ్ళకు గుర్తు చేయటం కోసం, ప్రశ్నించడం కోసం మనం ఒక వ్యవస్థగా ఏర్పడితే ముందుకు తప్పే జరగదు కదా. మా పని మేము చెయ్యకపోతే మా పని పట్టడం కోసం పైన ఇంకొక వ్యవస్థ ఉంది అని న్యాయ వ్యవస్థకు భయం ఉంటుంది. మేం చేయాల్సిన పని మేం చేయకపోతే ప్రశ్నించడం కోసం మాకు యజమాని వ్యవస్థ ఒకటి ఏర్పడింది. మన అందరూ యజమానులం తల్లి, వీఆర్ నాట్ సర్వెంట్స్. కానీ యజమాని పాత్ర పోషించడం మర్చిపోయాం మనం. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా, కోర్టుకు వెళ్ళినా, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మనం సర్వెంట్స్ లాగా వాళ్ళ యజమానుల కింద ఉన్నారు వాళ్ళు. మీ పక్కన ఏ తప్పు లేదు, అవతల వాడే తప్పు చేసాడు, కానీ మీరు లంచం ఇవ్వాల్సి వస్తుంది. అవతల వాడి దగ్గర లంచం తీసుకుని మీ మీద ఎక్కడ తప్పుడు కేసు పెడతారో అని. మీకు అర్థమైందా తల్లి? అట్లాంటి స్థితిలో మనం ఈ పాత్ర పోషించాలి అని ఎరుకుని తెలియజేసే వ్యవస్థ రామరాజ్యం ఇది. సో కాబట్టి ఇప్పుడు పెద్దమ్మ గుడిది కానీ, లేకపోతే మీరు చెప్పేటి మార్వాడి గోబ్యాక్ కానీ, లేకపోతే కృష్ణుడి సమస్య కానీ, లేకపోతే ఇంకేదన్నా సమస్య అవ్వండి, ఇవన్నీ సమాజంలో రోజు వస్తున్న సమస్యలు. ఈరోజు కొత్తగా మనం ఫస్ట్ టైం చూసేది కాదు. మరి అన్ని సమస్యలకి పరిష్కారం దిశగా ఏర్పాటు చేసిన వ్యవస్థలు ఏమైపోయినాయి మనకి? ఆ వ్యవస్థను మేలుకొల్పడం కోసం మనం ఇంకొక వ్యవస్థీకృతం అవ్వాలి. అది మూలం అవుతుంది. దానికి మందు వేస్తే మిగతా అన్ని సెటరేట్ అవుతాయి తల్లి. అసలు మీ పరంగా హిందువుల ఐక్యతగా ఉండాలన్నా, లేదంటే వారికి మినిమం వాళ్ళ గ్రంథాల గురించి వాటి గురించి తెలియాలన్నా ఎలాంటి మార్పులు రావాలంటారు? అమ్మ, మసీదుల్లో, చర్చిల్లో వారి యొక్క మత బోధకులు ఎలా అయితే వచ్చినప్పుడు ప్రచారం చేస్తున్నారో, వారి మతాన్ని ఎలా విస్తరించుకోవాలి, ఎలా యూనిటీగా ఉండాలి, ఇతర మతాలను ఎలా ధ్వంసం చేయాలి, ప్రణాళిక ఎలా అయితే వేసుకుంటున్నారో, అంత దౌర్జన్యమైన ప్రణాళిక మనకు అవసరం లేకపోయినా మనల్ని మనం రక్షించడం కోసం మనం ఎలా యూనిటీగా ఉండాలి, మన మతాన్ని, మన ఆచారాన్ని ఎలా రక్షించుకోవాలి అనే విషయాల మీద అర్చక పురోహితులే బోధన చేయాలి. ప్రతి గుడిలో ఉండేటువంటి అర్చకులు కానీ, ఊర్లో పౌరోహిత్యం చేస్తున్న పురోహితులు కానీ, 10 మంది గ్యాదరింగ్ అక్కడ జరిగిన, 50 మంది గ్యాదరింగ్ జరిగిన ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. కాశ్మీర్లో ఇలా జరిగింది, బంగ్లాదేశ్లో ఇలా జరుగుతుంది, వెస్ట్ బెంగాల్లో ఇలా జరుగుతుంది, కేరళలో ఈ రకంగా జరిగింది, గోవాలో ఈ రకంగా జరిగింది. మొన్న పెహల్గాం ఘటనలో 27 మంది ప్యాంట్లు విప్పదీసి భార్యల ముందే
హిందువులు అవునా కాదని కన్ఫామ్ చేసుకుని మరీ కాల్చి చంపేశారు. రేపు వద్దన్న భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు మనకు ఉన్నాయి కాబట్టి మనం యూనిటీగా ఉండాలి. మనం ఇది గోత్రాల ప్రకారంగా మన అందరూ బంధువులమే, మన మూలం ఇది, శివాది షణ్మతాలు మన యొక్క మూలం ఇది అని మనం స్పష్టంగా ఇట్లాంటి బోధన కానీ చేసి, అర్చక పురోహితులు కానీ చేసి ఈ యూనిటీని తీసుకురాగలిగితే కొంత ఫలితం ఉంటుందమ్మా. చాలామంది చెప్తారు, ఏమండి ముస్లిమ్స్లో ఏమన్నా గొడవ జరిగితే చాలామంది వెంటనే 10 నిమిషాలు వచ్చేస్తారండి, ఈ యూనిటీ క్రిస్టియానిటీలో ఉందండి, హిందువులు లేదంటారు. ఎందుకు లేదంటే ఆయా ప్రార్థనా మందిరాల్లో వారి యొక్క బోధకులు చేసే బోధన ద్వారా వాళ్ళకి కట్టుబాటు ఉంది. మన అర్చక పురోహితులు ఈ బోధన మన 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 వ్యవస్థలో, మన ఆలయాల్లో, మన ఆలయ కేంద్రాల్లో చేయట్లేదు కాబట్టి మన దగ్గర అది లేదు. మీరు వెళ్ళారు పూజ చేయించుకొచ్చారు, నేను వెళ్ళాను పూజ చేయించుకొచ్చేసాను, అయిపోయింది. సో ఈ బోధనలు ఇక్కడ జరగాలి తల్లి. అలా జరిగితే కొంతవరకు మార్పు వస్తుంది తల్లి. వీర రాఘవరెడ్డి గారు రాజ్యాంగంలో ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారు? రాజ్యాంగంలో అమ్మ మనకి చక్కటి గుమ్మాలు ఉన్నాయి, 2 గుమ్మాలు ఉన్నాయి. మీకు కానీ లేకపోతే ఎవరికైనా ఏదైనా ఇబ్బంది జరిగింది, ప్రాథమిక హక్కులకి ఏదైనా విఘాతం కలిగినప్పుడు ఆర్టికల్ 32 ప్రకారంగా మనం సుప్రీంకోర్టుకి, ఈ ఆర్టికల్ 226 ప్రకారం మనం హైకోర్టుకి వెళ్ళటం కోసం 2 గుమ్మాలు పెట్టి ఉన్నాయండి. ఈ 2 గుమ్మాలకి అడ్డు గోడ కింద ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 కట్టి పడేశారు. చక్కటి గుమ్మాలు ఉన్నాయి తల్లి, విశాలమైన గుమ్మాలు పెట్టారు. అడ్డుగోడ కింద ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 అని ఇటుకలు పేరు చేసి లోపలికి ఎవరిని వెళ్లకుండా చేశారు. ఏంటండి ఇది? ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ అమ్మ. న్యాయమూర్తులు తప్పుడు తీర్పులు ఇస్తే వాళ్ళని ఎలా తొలగించాలని రక్షణ కవచం ఇది. సో తద్వారా ఏంటంటే మీరు నేను ఎవరో అన్యాయం జరిగిందని హైకోర్టు సుప్రీంకోర్టుకు వెళ్ళినా, ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2015లో బిల్లు తీసుకొస్తే, మంచి బిల్లుని ఎలా అయితే సుప్రీంకోర్టు కుట్ట అవతల పాడేసిందో, మీదో నాదో న్యాయమైన కోరికతో మనం సుప్రీంకోర్టుకు హైకోర్టుకు వెళ్ళినా కూడా అట్లా కొట్టి పాడేస్తే వాళ్ళని మీరు నేను ఇంపీచ్ చేయలేం కదమ్మా. అదే అడ్డుగోడ, ఈ ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4. సో కాబట్టి ఈ అడ్డుగోడ తొలగితే తప్ప ఆ గుమ్మాలకి రాకపోకలకి మార్గం సుగమం కాదమ్మా.